హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈ నెలను పురుషోత్తమ మాసం లేదా అధిక మాసం అని అంటారు. ఇది మే 17 నుంచి జూన్ 15 వరకు ఉంటుంది. ఈ పవిత్రమైన రోజుల్లో ఎక్కువగా శ్రీ మహావిష్ణువుని, శ్రీకృష్ణుడిని భక్తితో పూజిస్తారు. ఈ మాసంలో చాలా ప్రత్యేకమైన ఏకాదశులు కూడా వస్తాయి. అలాగే ఈ రోజు పరమ ఏకాదశి. హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన రోజుగా ఈ ఏకాదశిని భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున భగవద్గీత చదవడం, విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చాలా మంచిదని చెబుతారు. అలాగే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా వస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గి భక్తిభావం పెరుగుతుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం పరమ ఏకాదశి ఎంతో పవిత్రమైన ఏకాదశిగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువుకి ఈ రోజు చాలా ప్రీతికరమైనదిగా చెబుతారు. ఒకప్పుడు కాంపిల్య నగరంలో సుమేధుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు తన భార్య పవిత్రతో కలిసి జీవించేవాడు. వాళ్ళు ఎంతో మంచి వాళ్ళైనప్పటికీ చాలా పేదరికంలో ఉండేవారు. ఒకరోజు ఒక మహర్షి వారి ఇంటికి వచ్చాడు. అప్పుడు పవిత్ర ఎంతో భక్తితో మహర్షికి ఆతిథ్యం ఇచ్చింది. వారి భక్తిని చూసిన మహర్షి పరమ ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించండి, మీ కష్టాలు తొలగుతాయని చెప్పాడు. ఆ తర్వాత వారు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ పరమ ఏకాదశి వ్రతాన్ని చేశారు. విష్ణు సహస్రనామం చదివి భక్తితో రోజంతా గడిపారు. వారి భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు వారికి ఆశీస్సులు ఇచ్చాడని పురాణాల్లో చెబుతారు. ఆ తర్వాత వారి జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం వచ్చాయని నమ్ముతారు. అందుకే పరమ ఏకాదశి రోజున ఉపవాసం చేసి ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తే పుణ్యం కలుగుతుంది చెప్తారు. ఈ పరమ ఏకాదశి సందర్భంగా అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ అందరికీ.